టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్ట్ లేకుండా అడుగుపెట్టి ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొని నేడు మెగాస్టార్గా నిలిచారు చిరంజీవి. తన అద్భుతమైన టాలెంట్తో ప్రేక్షకులను అబ్బురపరచటమే కాదు, తన సహాయ గుణంతో కర్ణుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే కెరియర్ పరంగా ఎన్నో ఉన్నత శిఖరాలు చూసిన చిరంజీవి అటు వ్యక్తిగతంగా కూడా ఏ రోజు విమర్శలు ఎదుర్కొన్న రోజు లేదు. కానీ 70 ఏళ్ల వయసులో ఆయన మనసులో చిగురించిన కోరికలు ఆయనపై విమర్శలు కలిగేలా చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, కూతురు లాంటి అమ్మాయిపై మనసు పారేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటూ చిరంజీవిపై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళితే, నాగార్జున, ధనుష్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కుబేరా. శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఇటీవల జూన్ 20న విడుదలయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే సినిమా సక్సెస్ అవ్వటంతో చిత్ర బృందం థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీట్కి చిరంజీవి కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ రష్మిక గురించి మాట్లాడుతూ చిరంజీవి చేసిన కామెంట్లు వైరల్గా మారుతున్నాయి. ఈ థ్యాంక్స్ మీట్లో చిరంజీవి మాట్లాడుతూ, రష్మిక మొదటి సినిమాకు నేను గెస్ట్గా వచ్చాను. అప్పటి నుంచి రష్మికను నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ప్రతి సినిమాకి నటనలో ప్రతిభ పెంచుకుంటూ నేషనల్ క్రష్ అయ్యింది. నేషనల్ క్రష్ మాత్రమే కాదు, నా క్రష్ కూడా. అయితే ఈ మాట నేను మనసులో మాత్రమే అనుకుంటాను, బయటకి ఎవ్వరికీ చెప్పను అంటూ మనసులో మాటను బయటపెట్టారు చిరంజీవి. అయితే చిరంజీవి చెప్పిన మాటలతో అక్కడ అందరూ చప్పట్లతో, నవ్వులతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. అయితే చిరంజీవి సరదాగా ఈ కామెంట్స్ చేసిన కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో కూతురు లాంటి అమ్మాయిపై ఇలాంటి కామెంట్లు చేయటం ఏంటి, చీచీ అంటూ ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేయటం గమనార్హం. ఏది ఏమైనా చిరంజీవి సరదాగా అన్న మాటలు ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్కి దారితీశాయని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే 7-10 వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. మరొక వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్తో సినిమా షూటింగ్లో బిజీగా పాల్గొంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.